ప్రతిష్టాత్మకంగా ఏదన్నా ఒక్క కేంద్రం నుంచి వచ్చిన స్కీమ్ ఏదైనా ఒకటి చెప్పండి. అంటే మీరు చెప్పండి, మీరు చెప్పండి. చెప్తాను. ఆయుష్మాన్ భారత్ రాష్ట్రానికి సంబంధం లేకుండా మీరు అమలు చేసేటప్పుడు డైరెక్ట్గా నేరుగా వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంది. యూరియా సబ్సిడీ డైరెక్ట్గా రైతులకు వెళ్ళిపోతూ ఉంది. అలాగే రైల్వే ప్రాజెక్టులలో మీరు రాష్ట్రానికి సంబంధం కాకుండా కేంద్రం ఉన్నటువంటి ప్రాజెక్టులకు నేషనల్ ప్రాజెక్టులు ఎక్కడన్నా పెట్టాలి. రాష్ట్రానికి ఈ రోజు కిషన్ రెడ్డి గారు ఉన్న దాంట్లో తను సొంతంగా ఇనిషియేటివ్ తీసుకొచ్చి గడిచిన బడ్జెట్ లో కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది ఎంత, అది కూడా చెప్పండి. ఇందాక కోటేశ్వరరావు గారు అడిగింది కూడా అదే, మీరు ఇస్తున్నాం అంటే మీరు దేశవ్యాప్తంగా ఇస్తున్నారు, ప్రత్యేకించి తెలంగాణకి ఏమి ఇస్తున్నారు అనే దాంట్లోనే అంతకుముందు బడ్జెట్ లో కూడా కావచ్చు తెలంగాణ రాష్ట్రానికి మీరు ప్రత్యేకించి ఇచ్చింది ఇది మీరు చెప్పండి. తప్పకుండా. అయితే ఇక్కడ విషయం మనం వీళ్ళు వాళ్ళు మాట్లాడారు, కేంద్రం అప్పుడు కేరళ రాష్ట్రం గురించి సారు ప్రస్తావించి మాట్లాడారు, లేదా ఇతర రాష్ట్రాలు కూడా. ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పథకాలు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ఫోటో లేదా ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి అంశము, వాళ్ళు ఇచ్చిన స్లోగన్ ఏదో ఒకటి ఆ పార్టీకి సంబంధించిన విషయం అక్కడ పొందుపరుస్తూనే ఉన్నారు. డైరెక్ట్గా రేషన్ కార్డు మీద ఆ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఫోటోలే ఉన్నటువంటి దాఖలు ఉన్నాయి. మేము ఏమంటున్నామంటే చాలా సందర్భాలు మాట్లాడుతున్నాం, అన్ని రాజకీయ పార్టీలు లేదా చాలామంది వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఒకటి ముఖ్యంగా మనం గమనించాల్సినటువంటి విషయము, ఏ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి పన్ను, అక్కడి నుంచి వచ్చిన పన్ను మా రాష్ట్రానికి ఇంత ఇచ్చారు, మా రాష్ట్రానికి ఇచ్చారంటే దేశ రక్షణలో సింహభాగం పోతుంది. దాన్ని ఎవరు పరిగణించరే. దేశ రక్షణలో సింహభాగం ఉంటుంది, దాన్ని కూడా పరిగణించాలి. అన్ని రాష్ట్రాలని సమన్వయంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రాష్ట్రం ఎంత ఇచ్చింది ఆ రాష్ట్రానికి అంత ఇవ్వాలనేటువంటి ఎక్కడ కూడా ఇది చేసినటువంటి సందర్భం కాదు కదా. ఒక రాష్ట్రం మనకన్నా వెనుకబడేటువంటి రాష్ట్రాలు ఉంటాయి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరుంటాయి. కేంద్రం అన్ని రాష్ట్రాలని సముచితంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆయా రాష్ట్రాలు ఉన్నటువంటి పరిస్థితులు చూసి నడచాల్సిన, ఏ రాష్ట్రంలో బీజేపీ పరిపాలన ఉంటుంది ఆ రాష్ట్రానికి ఎక్కువ అట్లా ఆ పరిస్థితులు ఏమి ఉండేలేండి. నిన్న మొన్న మనం మాట్లాడుతున్నాం, కానీ ఇంకా కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో ఇప్పుడు అంటే పూర్తిగా వచ్చినాం, కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో చాలా వరకు మాకు అధికారం లేకుండా ఇప్పుడిప్పుడే అన్ని రాష్ట్రాల్లో విస్తరించుకుంటూ వస్తూ ఉన్నాం. ఎన్డీఏలు ఉన్న కాకుండా రాష్ట్రాల్లో లేదనేటువంటి పరిస్థితి లేదుగా. మీ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే నాకు తెలిసి 14 నెలలు అన్నిసార్లు జరిపించినటువంటి ముఖ్యమంత్రి ఒక్కనే. వచ్చినప్పుడల్లా ప్రతిసారి కలుస్తూ ఉన్నాం కదా, ప్రతి ప్రాజెక్టుల మీద మాట్లాడుతున్నాం కదా, ప్రతి దాని మీద విశ్లేషిస్తూ ఉన్నాం కదా, ప్రతి దాని మీద మీకు సమన్వయం చేస్తూ ఉన్నాం కదా. చేస్తూ ఉంటేనే సాధ్యమవుతుంది కదా. లేకపోతే మీరు ప్రతిపక్షం మొన్న సభలో కూడా అంటుండే కదా, కనీసం మమ్మల్ని గెలవనిస్తలేరు, మేము ప్రతిపక్షం పార్టీ అని కాంగ్రెస్ పార్టీ అని మాకు అపాయింట్మెంట్ కూడా అందరూ ఇస్తూ ఉన్నారు కదా. అన్ని శాఖలకు సంబంధించిన మంత్రులు మీకు అందరికీ అవకాశం ఇస్తూ ఉన్నారు, మీరు మంత్రులకు సంబంధించిన అన్ని పథకాలు మాట్లాడుతున్నారు, అన్ని సంక్షేమ పథకాల నుంచి డిసైడ్ చేస్తున్నారు, రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధుల గురించి అన్ని కూడా మాట్లాడుతున్నారు కదా. పూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం కదా. అట్లా ఎక్కడ కూడా లేదు కదా. ఇక్కడ వచ్చిన వ్యత్యాసం ఏంది అని అంటే, కేంద్రం ఇలా బండి సంజయ్ గారు మాట్లాడిన అంశం ఒకటే, ఇచ్చారు కదా మీరు ఎందుకు చెప్పరు అని. ఏదాన్ని ఇప్పుడు మేము మాట్లాడాల్సిన ఇలా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ గత ప్రభుత్వమైనా ఇప్పుడు ప్రభుత్వమైనా డబుల్ బెడ్రూమ్లో కూడా ఇచ్చినాం. ఎప్పుడన్నా ప్రస్తావన వచ్చిందా? డబుల్ బెడ్రూమ్లో సుమారు 7,90,000 ఉంటే 2,70,000 ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద 2 లక్షల ఇండ్లకు సంబంధించిన నిధులు వచ్చినాయి. వాళ్ళు ఎవరు ప్రస్తావించరే. కరెక్టే ప్రేమ్ గారు. ఇప్పుడు వివేకాంత్ గారు అనేది ఏంటి, వివేకాంత్ గారైనా ఇందాక కోటేశ్వరరావు గారైనా మీరు ఏవైతే చేస్తున్నారో దేశవ్యాప్తంగా చేస్తున్నారు. ప్రత్యేకించి తెలంగాణకు మీరు ఏమైనా చేస్తే అప్పుడు జనం వాళ్ళంతటా వాళ్ళు గుండెల్లో పెట్టుకుంటారు, మీ ఫోటోలు దేవుడు పక్కన. తప్పకుండా మేము ఏమంటున్నాం, ఇప్పుడు తెలంగాణకే ప్రత్యేకంగా ఇచ్చినామని ఏమంటలేం కదా. బండి సంజయ్ గారు మాట్లాడింది ఏంది, తెలంగాణకే ప్రత్యేకంగా ఇచ్చినాం, ఏ రాష్ట్రంలో లేదని అంటలేం కదా. మీరు ఇచ్చినటువంటి పథకాల్లో 40 రూపాయలు మేమే కేటాయిస్తున్నాము, మీరు ఆ విషయం చెప్పాల్సిన అవసరం ఉంది, ఆ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని అంటాము కదా. వేరే విషయాలు ఎక్కడ మాట్లాడతలేమే, ఎక్కడ మేము ఇచ్చేస్తలేము కదా. రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అనేక పథకాల మీద స్వాగతించడము, దాని మీద విషయం ఉంటే సూచన చేసినాం అంతే. ఇప్పుడు ఏమంటున్నాం, మీరు ఇవ్వలేదు కాబట్టే ఇవ్వమని అంటా ఉన్నాం. మేమేం మాట్లాడుతున్నాం, మీరు ఇచ్చిన మాటనే కదా. సన్నబియ్యం మీరు ఇస్తారన్న దానికి కేంద్రం భరించిన దానికి మిమ్మల్ని చెప్పమంటా ఉన్నాం. మిమ్మల్ని ఏమంటున్నాం, చెయ్యని దానికి చేయమంటున్నాం. ఇలా ఇక్కడ ఈ రాష్ట్రంలో అమలు అవుతుంది, దేశవ్యాప్తంగా అమలు చేయమనంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ప్రాంతాలు వేరు. ఇక్కడ ఇస్తున్నటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు వేరు. సార్ చెప్పి 62,300 రూపాయల పెన్షన్, 500 దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్. కొన్ని రాష్ట్రాల్లో 1,000 రూపాయల పెన్షన్ ఉండొచ్చు, కొన్ని రాష్ట్రాలు అది కూడా లేకుండా ఉండొచ్చు. ఆ రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితులు, ఆ రాష్ట్రం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కట్టుబడి ఉంటుంది. ఒకవేళ ఆ రాష్ట్రం 500 పెన్షన్ ఉందనుకోండి, 300 కేంద్రం ఇచ్చి ఉంటుంది, 200 వాళ్ళు కల్పిస్తారు. ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజల కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు వాళ్ళ అధికారం కోసమా లేదా ప్రజల కోసమా లేదా ఏం ఆలోచించడం తెలియదు, ఈ స్థాయిగా ఉచిత పథకాలను అమలు చేసుకుంటూ పోయారు. దాంట్లో కేంద్రం బాట ఎంత ఉంటే అంత ఇచ్చుకుంటూ వచ్చారు. ప్రత్యేకంగా మేము ఎప్పుడు మాట్లాడలేదు కదా, ఎక్కడ ప్రస్తావించలేదు. పినర విజయ్ గారు అన్నారు కేరళలో నిజంగా ఉండుండొచ్చు, దాంట్లో తప్పు పడతలేం కదా.
ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి అట్లుండొచ్చు. వాళ్ళు 1500 ఇచ్చినప్పుడు కేంద్రం 300 ఇస్తే 1800 అవుతుంది కదా. చెప్పమనంటే చెప్తామన్నాడు. ఇక్కడ విషయం కూడా అంతే. ఇక్కడ రాష్ట్రం వాటా కేంద్రం వాటా ఎంత ఉంది అనే విషయం మీద ప్రస్తావన వచ్చినప్పుడు ఇందులో మేము సింహభాగంలో ఉన్నాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రస్తావిస్తలేమే, వేరే పథకాలు ఎక్కడ ప్రస్తావిస్తలేమే, ఇచ్చిన మీ రైతు బంధు గురించి మేమేం మాట్లాడలేదు. ఏకకాలం 2 లక్షలు రుణమాఫీ చేశారు, ఏమన్నాం చెయ్యండి అన్నాము. మా రుణమాఫీలో మాకుందన్నమ్మా, మేము ఇచ్చే 6000 డైరెక్ట్ ఇస్తున్నాం మనం, మేము దాంట్లో ఏమనలే కదా. మా 6000 కూడా మీరే కలుపుకొని రుణమాఫీ చేశారు అని అంటలేము కదా. మేము డైరెక్ట్ రైతులకు 6000 రూపాయలు రుణమాఫీ ఇచ్చిన, మా 6000 రూపాయలు డైరెక్ట్ కిసాన్ సమ్మాన్ యోజన నిధికి చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఇలా మేజర్ షేర్ ఉంది, వాటా ఉంది కాబట్టి చెప్పమంటున్నాం, లేకపోతే ఏం లేదు కదా. లేనప్పుడు మేము కూడా ఏం మాట్లాడదు. ఒకటే ఏమంటున్నాం అంటే రాష్ట్రము కేంద్రము సమన్వయంగా పనిచేస్తే రాష్ట్ర అభివృద్ధి ఎట్లయితే అవసరం ఉందో కేంద్రం ఇస్తున్నటువంటి నిధులలో సింహభాగం ఉన్నప్పుడు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది, చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అవసరం ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా అది చేయాలి కదా. లేకపోతే మేము ప్రస్తావించాం కదా, ఎక్కడ మాట్లాడాం కదా. ఉన్నది కాబట్టి ప్రస్తావిస్తా ఉన్నాము. సరే, వారికి బండి సంజయ్ గారికి తెలుసున్నదా తెలియకుందా అంటే పూర్తిగా తెలిసింది కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. లేకుంటే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఖచ్చితంగా ఖండిస్తూ ఉంది. మేము చెప్తా ఉన్నాం కదా. గత 10 ఏళ్లలో ఎందుకు అడగలేదు అని అంటున్నారు. గత 10 ఏళ్లలో అంటే పరిస్థితి 5 సంవత్సరాలు ఇది నడుస్తున్నటువంటి కంటిన్యూస్ స్కీమ్. ఇది మనం మొన్న మాట్లాడింది కాదు, కోవిడ్ తర్వాత నుంచి అయినటువంటి కంటిన్యూస్ స్కీమ్. ఉచితంగా ఇచ్చిన తర్వాత అదేదో రూపాయి నామమాత్రంగా తీసుకొని ఇస్తున్నటువంటి విధానం ఇది. ఇక మేమేమంటున్నాం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట, రాష్ట్ర ప్రభుత్వం పేద సంక్షేమ పథకాల కోసం మీరు ఇస్తున్నటువంటి మాటలో ఈ భాగం ఉంది. ఇందులో మాది కూడా సింహభాగం ఉంది కాబట్టి మిమ్మల్ని ప్రస్తావించినాం. లేని దాని గురించి ఏం మాట్లాడమే. మేము లేని దాని గురించి ఎక్కడ మాట్లాడతలేం కదా. నువ్వు చేయమని అంటున్నాం. ఇప్పుడు తులం బంగారం వీళ్ళు ఇయ్యలేదా అని అంటాం, కేంద్రం ఇస్తే ఇస్తామని మేము వాళ్ళు అనలే కదా మాట. మేము దాన్ని ప్రస్తావించాం. ఒకవేళ నిజంగా కూడా కేంద్రమే ఇచ్చి ఉంటుంటే అప్పుడు కూడా చెప్తాం కదా, బాబు నువ్వు మా దగ్గర తీసుకున్నావు ఇస్తలేవు అని. ఇలా డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఎందుకు ప్రస్తావిస్తలేమంటే అందులో రాష్ట్రం వాటా కీలకం ఉంది, మా వాటా ఇది ఉంది, అది కూడా చెప్తా ఉన్నాం. ఇంకొకటి వీళ్ళు కూడా వివరాలు ఇవ్వక ఇంకా మా దగ్గర పెండింగ్ ఉన్నాయని కూడా చెప్పినాం. గత ప్రభుత్వము 2 లక్షల డబుల్ బెడ్రూమ్ సంబంధించిన నిధులు ఒక విడత ఇచ్చినాము, 2వ విడత ఇయ్యలేదని మొన్న సాక్షాత్తు ముఖ్యమంత్రి డైరెక్ట్ ఆడికి వస్తే ప్రధానమంత్రి గారే చెప్పారు, ఇవన్నీ ఇవ్వండి మళ్ళీ మేము నిధులు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని అంటాము. రాష్ట్రము కేంద్రము సమన్వయంగా పనిచేస్తే సంక్షేమం ప్రజలకు చేరుతుందనే ఆలోచనతోనే కేంద్రం ఉంది. రామూర్తి గారు, ఇక్కడ 1,10,00,000 అప్లికేషన్లు వచ్చినాయి రేషన్ కార్డులకు సంబంధించి.